అంటే ఫీమేల్ కూడా వస్తున్నారు ఇందులో. ఫీమేల్ కూడా వస్తున్నారు డెఫినెట్లీ Great. Yeah. వస్తున్నారు ఫీమేల్స్ అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇలాంటి వాటిలోకి రావాలంటే కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తూ అవును, ఉంటారు. అవును. బట్ అందులో అయినప్పటికీ వస్తున్నారంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ ఇందులో ఒక 70% ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎవరైతే ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే బ్రో నేను రోజు ట్రావెల్ చేస్తాను, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు అందరూ. అండ్ ఈ డేటా అనేది నేను ఏం చేశానంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, బికాస్ నౌ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, దిస్ హ్యాస్ టు బి గో త్రూ ఎ సిస్టమ్. సో ఐ టుక్ దిస్ డేటా టు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్. అక్కడ మనకు టీం ఉంది, మన సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక జోన్ వైజ్గా డివైడ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి 8 జోన్స్లో ఉంది. సికింద్రాబాద్ జోన్ అని, పంజాగుట్ట జోన్, ఖైరతాబాద్ జోన్ అని, అలా చార్మినార్, గోల్కొండ అని 8 జోన్స్లో డివైడ్ చేశారు కదా. ఎక్కడెక్కడి చేత రిజిస్ట్రేషన్స్ వచ్చి మన అడ్రస్ కూడా పెట్టాము అందులో. వాళ్ళకు అందరికీ జోన్ వైజ్ డివైడ్ చేశాం. సూన్ మేబీ ఈ పోడ్కాస్ట్ ఎయిర్ అయ్యే వరకు ఒక మీటింగ్ జరగబోతుంది హైయర్ ఆఫీషియల్స్తో. అండ్ ప్రతి జోన్కి నాలాంటి వాళ్ళని ఒక 10 మంది 20 మందిని పెట్టేసి ఎవ్రీ వీకెండ్ కాకుంటే లేదంటే మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది, ఇవాళ మీకు ఒక 1 అవర్ ఉందా, మీరు అక్కడ లోకల్ పిఎస్కి మీకు ఎక్కడైతే అటాచ్ చేశారో వెళ్ళేసి సార్ ఐఎమ్ కమింగ్ ఆన్ ఫర్ డ్యూటీ అని చెప్పేసి మీరు ఒక 1 అవర్ ఆ జంక్షన్లో అవేర్నెస్ చేయండి. ట్రాఫిక్ పోలీస్ గురించి మాట్లాడితే విఐపి మూమెంట్స్ ఉంటాయి, గవర్నర్ సార్ మూమెంట్ ఉంటుంది, సీఎం సార్ మూమెంట్ ఉంటుంది, విఐపి మూమెంట్స్ ఉంటాయి. మీరు చూసే ఉంటారు, ఇది వాకీ పట్టుకునే ఉంటారు. దే హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్స్, ఇట్స్ దేర్ డ్యూటీ, దే ఆర్ గెటింగ్ పేడ్. మై ఫాదర్ ఈజ్ ఇంటూ పోలీస్, మీరు చెప్పారు కదా, అది పట్టుకునే ఉండాలి. యు ఆర్ పేడ్ ఫర్ దట్, రైట్? ఇప్పుడు లేదు నేను ట్రాఫిక్ పోలీస్, నేను పోయి అక్కడ ట్రాఫిక్ చూసుకుంటాను, యు ఆర్ పేడ్ ఫర్ దట్, యు ఆర్ గెటింగ్ పేడ్ ఫర్ దట్. మీరు హైయర్ ఆఫీషియల్ నుంచి వచ్చే ఆర్డర్స్ డెఫినెట్లీ మీరు ప్రోటోకాల్ ప్రకారం ఫాలో చేయాలి. బట్ నాలాంటి వాళ్ళు ఆర్ నేనైనా వీఆర్ వాలంటీర్స్ కదా, మేము అవేర్నెస్ చేసే వరకే మేము సీమితం. సో వాళ్ళు అవేర్నెస్ పార్ట్ ఒకవేళ వదిలేసినా కూడా రేపు నాలాంటి వాళ్ళకు 500 మంది రెడీ అయితే మీరు చూడండి, ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క 30-40 మెంబర్స్ ఉంటే దట్ స్టేషన్ ఆర్ దట్ ఏరియా విల్ బికమ్ వెరీ పీస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే మీతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే వైల్ టాకింగ్ టు యూ ఐఎమ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ ఆల్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, స్కూల్ దాకా అవసరం లేదు, కాలేజెస్ లైక్ అబౌవ్ 18 చదువుతున్న స్టూడెంట్స్ అందరు, లైక్ బీటెక్ కానివ్వండి, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో ఉన్న స్టూడెంట్స్కి ఇది ఒక యాక్టివిటీ లాగా, అంటే ఒక సొసైటీ మీద ఒక వాళ్ళకి ఒకటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది, మిగతా వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. సో వాళ్ళు ప్రతి బ్యాచ్ ఒకసారి వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ ప్రతి కాలేజ్ నుంచి ఒక గ్రూప్ వచ్చి వాళ్ళ ఏరియాలో ట్రాఫిక్ని ఆన్ రోడ్ ఆన్ గ్రౌండ్ ట్రాఫిక్ని వాళ్ళు మీలాగే మంచి మాటలు చెప్తూ ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చో, ఒక చాక్లెట్ ఇచ్చో, సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, సార్ హెల్మెట్ పెట్టుకోండి, ఇలాంటి ఒక ఇనిషియేటివ్ చేయొచ్చు కదా. దాని గురించి నా దగ్గర మంచి డేటా ఉందండి, మంచి ఒక డిస్కషన్ ఉంటుంది ఒక 2-3 minutes. ఇందులో ఏంటంటే స్కూల్స్లో కరికులంలో ఒకటి ఇన్కల్కేట్ చేసేయాలి దీన్ని, ఒక సబ్జెక్ట్, ఒక వీక్లీ ఒక సబ్జెక్ట్ అయినా పెట్టేసి బేసిక్ రూల్స్. ఇఫ్ ఐ కెన్ షో మై కార్డ్ టు యూ ప్లీజ్. సో ఇప్పుడు దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ చూడండి మీరు, కెమెరా కూడా ఒకవేళ చూస్తే, సో ఈ కార్డ్లో బేసిక్ ట్రాఫిక్ రూల్స్ టు ఫాలో అని, నో హాంకింగ్, follow signals, lane discipline, use indicators, respect pedestrians, avoid high beams, helmet and seat belt, speed limit and no mobile use అని నేను కొన్ని రూల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఎటు తిప్పితే నా లోగో ఉంది, నా నంబర్ ఉంది, నా సోషల్ మీడియా ఐడి ఉంది. సో నేను ఎవరికైనా కలిసినప్పుడు ఈ కార్డు ఇస్తాను. ఇది నా విజిటింగ్ కార్డు, ప్రొఫెషనల్ కార్డు కాదు, బట్ అదే అనుకోని నేను ఇస్తాను, ఇది నా ఐడెంటిటీ అని ఇస్తాను. ఇది ఇచ్చాక ఏం చెప్తానంటే ఒకసారి వెనక్కి చూడండి, హీ విల్ రీడ్ ఇట్. రీడ్ చేసినప్పుడు ఓ కొంచెం ప్లాన్ చేసుకునే ఇచ్చాడు అనుకున్నా, ఇది వెళ్ళి ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, నేను ఏదో ఇది ఉత్తేనత రాలేదు, ఐ స్పెండ్ సమ్ మనీ ఆన్ దిస్ థింగ్, రైట్? ఇస్తే సరే 100 మందికి ఇస్తే ఒక 4 దీన్ని ఫాలో అవుతారని ఇచ్చారు. స్కూల్స్లో కూడా మనము వెళ్ళినప్పుడు చూసుకుంటే ఒక టైం టేబుల్ ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది. స్కూల్స్లో కూడా పెట్టి, స్కూల్ అంటే వాళ్ళు డ్రైవింగ్ ఏం చేయరు, బట్ దే కెన్ ఎడ్యుకేట్ దేర్ ఆటో డ్రైవర్స్, దే కెన్ ఎడ్యుకేట్ దేర్ వ్యాన్ డ్రైవర్స్, మోర్ ఓవర్ దే కెన్ ఎడ్యుకేట్ దేర్ పేరెంట్స్. మా మేనకోడలు నన్ను చాలాసార్లు ఎడ్యుకేట్ చేసింది. సో దేర్ ఆర్ సర్టన్ స్కూల్స్, హైదరాబాద్లో చాలా స్కూల్స్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ మీద పిల్లలకి చెప్తుంది, మీ ఫాదర్కి చెప్పండి హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్తారు. దట్ ఈస్ ఆల్సో దేర్ గుడ్ థింగ్. అండ్ అన్ని స్కూల్స్లో ఇది రావాలని ఈ పోడ్కాస్ట్లో నేను చెప్తాను. ఇంకోటి కాలేజ్ గురించి మీరు మాట్లాడారు, ఇంటర్ కాలేజ్లో ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఉన్న వాళ్ళు బైక్స్ తీసుకొని, యాక్టివాస్ తీసుకొని స్కూల్కి వస్తారు, కాలేజ్కి వస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధం లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటుందంటే అవి తెచ్చుకుంటున్నారు వాళ్ళు, కాలేజ్ బయట ఎక్కడో పెట్టుకుంటే, ఏదో టీ షాప్ కాడ పెట్టుకుంటున్నారు, ఏదో ఎక్కడో అపార్ట్మెంట్ కాడ పెట్టుకుంటున్నారు, మాకు సంబంధం. బికాస్
కాలేజ్‌కి వచ్చే అబ్బాయో లేకపోతే అమ్మాయో కాలేజ్ బయట ప్రిమైసెస్ బయట పెట్టుకుంటే కాలేజ్‌కి వాస్తవంగా సంబంధం లేదు అని చెప్తారు. వాళ్ళు మా క్యాంపస్‌కి తీసుకొచ్చి పెడితేనే మనకు ప్రాబ్లమ్. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంటికాడ కూడా తెలిసే ఉంటది పేరెంట్స్‌కి. మావోడు యాక్టివా యేసుకొని ఆబ్వియస్లీ. యాహ్! యాక్సిడెంట్ జరిగితే ప్రాబ్లమ్ పేరెంట్స్‌కి, ఇటు చిల్డ్రన్‌కి. స్కూల్‌కి, కాలేజ్‌కి ఏం పోయేదేం లేదు. అవును. అదొకటి మనం దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేయాలంటే ఈ పాడ్‌కాస్ట్ త్రూ మనం హైయర్ ఆఫీషియల్స్ ఒకవేళ చూస్తూ ఉంటే ఐ వుడ్ డెఫినెట్‌లీ టెల్ యూ దట్ దిస్ థింగ్ హ్యాస్ టు బి సాల్వ్డ్ ఇమ్మీడియేట్లీ ఇన్ హైదరాబాద్ బికాస్ ట్రిపుల్ డ్రైవింగ్. యాహ్! ఈ యంగ్‌స్టర్స్‌లో కాలేజ్ ఇది చాలా పిల్లలందరూ కామన్. ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్తున్నారు నాట్ అందరూ. జస్ట్ బాయ్స్, గర్ల్స్. గర్ల్స్ కూడా అందరి గురించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ యాహ్! చెప్తున్నాను. ట్రిపుల్ రైడింగ్ అనేది చాలా డేంజరస్ అయిపోయింది. రాంగ్ రూట్ డ్రైవింగ్ డేంజరస్ అయిపోయింది. ట్రిపుల్ డ్రైవింగ్ చేసుకుంటూ, స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ, ఇన్ సమ్ కేసెస్ వాళ్ళు టీజింగ్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది చాలా డేంజరస్ అయిపోయింది. సో ఇదొకటి సాల్వ్ కావాలి. సాల్వ్ కావాలంటే పేరెంట్స్ హ్యాస్ టు యాక్ట్. పేరెంట్స్ అనేది వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాకనే బండ్లు ఇవ్వాలి ఫస్ట్. అండ్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఈ ఫలానా వ్యక్తి బండి తీసుకొస్తున్నా లేదా, ఇఫ్ హీఈస్ బ్రింగింగ్ ద వెహికల్ ఇమీడియట్లీ పేరెంట్స్కి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదొకటి జరగాలి. నౌ కమింగ్ టు సొసైటీస్ ఆర్ కాలనీస్ ఆర్ వాట్స్ ఎవర్, నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఈ పోడ్కాస్ట్ త్రూ ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే ఐ వుడ్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఆర్డబ్ల్యూఎస్ ఉంటాయి, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. ఒక 20,000 30,000 ఉంటాయి బహుశా. నాకు తెలిసి 30,000 అసోసియేషన్స్ వరకు ఉంటాయేమో. సో ఆర్డబ్ల్యూఎస్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక 20-30,000 ఆర్డబ్ల్యూఎస్ అంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండొచ్చు. సరే, ఇప్పుడు నేను ఉండే ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మాకు ఒక కాలనీ ఉంది. అందులో ప్రెసిడెంట్ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, చాలామంది ఉంటారు. ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నారనుకోండి. ఈ 30 మెంబర్స్కి ఒక రూల్ పెట్టేయండి మీరు మీ కమిటీలో, సేయింగ్ దాట్కి మన కాలనీ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళొద్దు. మన కాలనీ వాళ్ళు పిల్లలకు చెప్పాలి, మీ పేరెంట్స్ ఎవరు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వెళ్తే నాకు చెప్పండి. హూ ఈస్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్? జనరల్ సెక్రటరీ తీసుకుంటారా లేకపోతే ప్రెసిడెంట్ మీరు గణేష్ అప్పుడు కూడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. హోలీ అప్పుడు మనం అందరికి అన్నీ కూడుతున్నాం, అమ్మవారు వచ్చినప్పుడు అన్నీ చేస్తున్నాం. ప్రతి ఫెస్టివల్కి మనం వచ్చి మనమే ఒక మనీ పూల్ చేసుకొని ఒక ఈవెంట్ బతుకమ్మ అప్పుడు చేసుకుంటున్నాం. వై కాంట్ వి డూ ఇట్ ఫర్ రోడ్ సేఫ్టీ? ఒక ఫ్యామిలీ నిలబడుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఇప్పుడు ఎవరు ఇంట్లో బాధ వస్తుంది, అప్పుడు ఏం చేస్తున్నాం, ₹4 మనమే వేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. రైట్. అదే బాధ రాకుండా మనము మన కాలనీలో ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళొద్దు, ఎవరు కూడా ఓవర్ స్పీడింగ్ చేయొద్దని వీక్లీ ఒక సెషన్ పెట్టండి కదా. మీరు లోకల్ పిఎస్కి వెళ్ళండి, అక్కడ ఎస్హెచ్ఓ గారు ఉంటారు, లేకపోతే ఎస్ఐ గారు ఉంటారు, హూ ఎవర్ ఈజ్ అవైలబుల్. తీసుకోండి సార్, మా కాలనీకి రండి సార్, ఒక సెషన్ మీరు తీసుకోండి, ఒక ½ అవర్. రోడ్ రూల్స్ మీద చెప్పండి, కొన్ని వీడియోస్ చూపించండి, లైవ్లో మీ దగ్గర చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి, చూపించండి సార్. అరే 40 ఇండ్లు ఉన్నాయండి, ఒక 10 ఇళ్ళైనా పాటించవా? రీసెంట్గా నిన్ననే ఒక పోస్ట్ చూశాను ఎక్కడో, ఏదో విలేజ్, వెంకటాపురం ఏదో విలేజ్ అని ఒక ఫ్లెక్సీ పెట్టారు వాళ్ళు. ఊరు బయట ఒక ఫ్లెక్సీ పెట్టారు, హెల్మెట్ లేకుండా ఈ ఊర్లో ఎంటర్ కావద్దని. హౌ స్వీట్ ఈస్ దట్? సి, అదే సరే ఊరు వదిలి పెడదాం, ఇక్కడ మనం చేయకూడదా సిటీలో? లైక్ ఇప్పుడు మిమ్మల్ని చూశాక, మన పోడ్కాస్ట్ చూశాక, ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద యంగ్స్టర్స్, ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరున్నా కూడా, మీకంటే ఒక గ్రూప్ ఉంటుంది, మీకంటే ఒక ఫ్రెండ్స్ ఒక ఉంటారు, గణేష్ ఉత్సవ కమిటీ అనో లేకపోతే ఫ్రెండ్స్ కమిటీ అని ఇలా ఉంటుంది కదా. సో అట్లీస్ట్ ఇయర్లీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ట్రాఫిక్ వాళ్ళ హెల్ప్ తీసుకొని రోడ్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మిమ్మల్ని చూసి ఒక్క లైఫ్ సేవ్ అయినా కూడా నేను చెప్పాలంటే ఐ గెస్ అంతకన్నా ఇంకేం కావాలి సార్. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ హైదరాబాద్లో ఉండే సిటిజన్స్, యంగ్స్టర్స్ ఎవరైనా ఈ ఇనిషియేటివ్ హైదరాబాద్ రోడ్ వారియర్తో పాటు కలిసి ఇనిషియేటివ్స్లో పాల్గొని మీరు ఇంపాక్ట్ చూపించాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఎలా అయినా పెడతారు, అందులో వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఆర్ ఎల్స్ నాకు డిఎం చేయండి. We can definitely work on that. Yeah. So through this podcast, if you are getting 100-200 people every weekend, మీరు ఎక్కడ చూసినా కూడా అరుణ్ టీమ్ కనిపిస్తుంది అంటే you will feel happy, right? Definitely.